నమస్తే అందరికీ. నేను మీ మాస్ పిల్ల. ఆస్ట్రేలియా అనుకుంటా ఇండియాలో గుడులను చూపెడుతుంది అనుకుంటున్నారా? కన్ఫర్మ్‌గా ఇదైతే ఇండియాలో గుడి కాదు. ఇండియాలో తిరుపతి ఎంత ఫేమసో మెల్బర్న్‌లో కూడా ఈ శివ విష్ణు టెంపుల్ అంత ఫేమస్ అన్నమాట. ఈ గుడి కట్టించిన వాళ్ళకి గుడి కట్టినా తప్పులేదు. ఎందుకంటే గుడి లోపలనే కాకుండా బయట కూడా చూడ్డానికి ఇట్లా నెమళ్ళు, కోళ్ళు, ఫౌంటైన్స్ అసలు చూడడానికి మస్తు అనిపిస్తుంది. చక్కగా ఒక ఫోటోనో వీడియో తీద్దామంటే కూడా ఒక్కటి కూడా ముందుకు వస్తలేవు. అవి ఈ మాత్రం కాపరేట్ చేయడమే ఎక్కువ అనుకొని నేను ఫుడ్ తిన్నికి వచ్చేసిన. మనం దేశం మారినా కానీ ఈ దోశ మాత్రం మారదు, కంపల్సరీగా ఉండాల్సిందే. తిన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే గిడ 2 టైర్లు పడేసిర్రు. అదే మనమైతే మినిమం 2-3 ఏండ్లు దాన్ని టైర్ ఆట ఆడుతుండే అరిగేదాకా. వాడండి అయ్యా కొంచెం సర్లే అని నేను సరి పెట్టుకుంటే మా అన్నేమో లిటిల్ హార్ట్స్ పెట్టుకుండు బ్యాగ్లా. వరుడు ఈ హార్ట్స్ ని దోచుకునే దొంగ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మురిసింది చాలని మూవీ జూన్నికి వచ్చినాం అనమాట. సినిమా పేరు హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. అంటే మనం ఎట్లా ట్రైన్ చేయాలని నేర్చుకున్నాడు కాదు, సినిమాలో హీరో ఎట్లా ట్రైన్ చేస్తాడు అన్నది చూడనీకే. సమంత లాగా ఈగనే ట్రైన్ చేయలేను, ఇంకా డ్రాగన్ ఏం చేస్తా నేను. అమ్మయ్య టికెట్ తీసేసుకొని ఇంకో గంట ఉందని చెప్పేసి టైం వేస్ట్ చేయకుండా మేము ఫోటోలు దిగనీకి వచ్చినాం అనమాట. ఫోటో తీసేటోళ్ళు నేను పోజ్ ఇస్తున్నా లేదా అన్న కన్ఫ్యూజన్ లోనే ఫోటో తీసేసేయాలి. లైఫ్ లో గేమ్లు సరిపోతలేవని లైవ్ లో గేమ్ ఆడనీకి వచ్చిన. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో అన్నమాట ఇది. ఏం లేదు, ఇక్కడ గో అనే దాని మీద నొక్కాలే, ఏ నెంబర్ మీద ఆగితే ఆ నెంబర్ గిఫ్ట్ వస్తుంది అనమాట మనకి. ఆడినాక అర్థమైంది అది నొక్కి ఆడే గేమ్ కాదని, వాడు మన డబ్బులు నొక్కే గేమ్ అని. గది సినిమా అనమాట. టికెట్ లేకుండా సినిమా చూసిరు కాబట్టి రివ్యూ ఎట్లుందో చెప్పురు కామెంట్లల్లా. ఇంకా సినిమా అయిపోయాక నేను తూర్పు తిరిగి అటుపోతే ఇంకా మా అన్న ఎటుపోతుండే ఇక మీరే చెప్పాలా. ఇంకా అట్లా మినిమం ఉంటుంది మనతోటి. బాయ్ బాయ్.